అస్సలాముఅలైకుం. ఈరోజు మన నగరంలో ఉండే మసీదు ఖుద్దూస్ మసీద్ మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉంది. ఈరోజు చాలా రోజుల తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కమిటీ చాలా చక్కగా ఇఫ్తియారీ విందు మొత్తం దాదాపు 1000 మంది దాకా ఇక్కడ వస్తారు. వాళ్ళందరికీ ఇఫ్తియార్ విందు ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వాళ్ళకి మా అభినందనలు తెలియచేస్తూ, మరి అదేవిధంగా ఈ మస్జిద్కి సంబంధించి పక్కన కాలువ పోతూ ఉంది. ఆ కాలువ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇక్కడ ట్రాఫిక్ అంతా ఈ బైక్స్ అన్నీ ఇక్కడ అడ్డం పెట్టి వచ్చే వాళ్ళకి కానీ ఇబ్బంది కలగకూడదు. సో ఆ కాలువ పైన కొద్దిగా స్లాబ్ వేస్తే ఈ ప్రజలకి ఇబ్బంది లేకుండా అక్కడ పార్కింగ్ చేసుకుంటే బాగుంటుందని మస్జిద్లో ఉండే పెద్దలందరూ కోరారు. మన మంత్రి నారాయణ గారితో, అలాగనే ఇది రూరల్ నియోజకవర్గం వస్తుంది కాబట్టి శ్రీధర్ రెడ్డి గారితో కానీ ఎమ్మెల్యేతో మాట్లాడి, అలాగనే ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఏం చేయాలో సాధ్యం ఉంటే ఖచ్చితంగా చేపిస్తామని కానీ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా రంజాన్ ఆకలిగా ఉండడం కాదు, ఆకలి తెలవడం కోసం ఈరోజు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6:30 దాకా ఒక మంచినీళ్ళు కానీ ముట్టుకోకుండా ఈరోజు ఉండడం పుణ్యకార్యం. అయితే ఈ పుణ్యం వెనక ఒక పేదవాని ఆకలి తెలుసుకొని మన కళ్ళ ఎదుట ఒక్కరు కానీ ఆకలిగా కొనుక్కోకూడదు. దాన్ని ప్రతి ఒక్కరము మనకు వీలైనంత వరకు రంజాన్లో రోజా ఉండడమే కాదు, ఇంకోరి ఆకలి తెలుసుకొని ఆ ఆకలిని తీర్చడం ఒక ముస్లింగా ప్రతి ఒక్కరి బాధ్యత అని కానీ తెలియచేస్తూ, ఈరోజు చిన్న బిడ్డల కాడి నుంచి పెద్ద వయసు వాళ్ళ దాకా ప్రార్థనలు చేస్తున్నారు. అలాగనే ఉపవాసాలు ఉంటున్నారు. వాళ్ళు కోరిన ప్రతి కోరికలు అల్లా తీర్చాలని తెలియచేస్తూ, అదేవిధంగా ఈరోజు కానీ మసీదులో మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, ప్రతి ఒక్కరి కోసం కానీ సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళ ప్రతి ఒక్క సమస్య తీరాలని, ప్రతి వ్యక్తి అది హిందూ అని కాదు, క్రిస్టియన్ అని కాదు, ముస్లిం అని కాదు, ప్రతి మానవుడి ప్రతి ఒక్క సమస్య తీరాలని ఈరోజు అల్లాని ప్రార్థించాము. మరి అదేవిధంగా ఈ రంజాన్ మాసం కానీ ప్రతి ఒక్కరిమి మన రాష్ట్ర ప్రజల కోసం, మన ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి కోసం కానీ ప్రార్థనలు చేస్తూ ఈ రంజాన్ని దైవ కార్యంగా అందరం చేయాలని చెప్పి దీన్ని పవిత్రతతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.